అస్తిత్వాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అస్తిత్వం లేకుండా, మన ఆనవాళ్ళు లేకుండా, మన మూలాలు లేకుండా ఇటు జైళ్ళలో పోయిన వాళ్ళు ముఖ్యమా, కమర్షియల్ ఆర్టిస్టులే ముఖ్యమా? ఈ ప్రాంత పేదరికం గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడిన వాళ్ళు ముందు వరుసలు ఉండాలనా, వెనుక వరుసలు ఉండాలనా? ఇట్లా నేను చాలా చాలా చెప్పుకుంటూ పోతా. ఓకే, వీళ్ళు చాలా డిస్కషన్ చేస్తా ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు. అరే అదేంది ఇన్ని రోజులు అయిన తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ఎస్, గత 10 ఏళ్ళలో కొంత ఇంపార్టెన్స్ దొరకలేదు. ఈయన వచ్చినాక ఏదో ఇంపార్టెన్స్ దొరుకుతుందా? నేను నల్ల వల్ల పులిబిడ్డను అని తొడలు కొట్టి మీసాలు తిప్పే సినిమా డ్రామా ఆర్టిస్ట్ మా రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత ఇప్పుడు తొడలు ఎవరి మీద కొడుతున్నాడు? ఈ అస్తిత్వం మీద కొడుతున్నాడు. దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మాలాంటి వాళ్ళు బరాబర్ మేము కాపాడుకుంటాం. 12 సంవత్సరాల తర్వాత మీరు కూడా కొన్ని విగ్రహాలు తయారు చేయించి పెట్టించడానికి కూడా విపరీతమైన ప్రయత్నం చేసినట్టున్నారు కదా? చేసినాము. ఆఫీసుల చుట్టూ తిరిగి గత ప్రభుత్వంలో వరంగల్లో శంకర్ సారంగపాణి ఇద్దరి విగ్రహాలు వరంగల్లో మువ్వల సవ్వడని 2014లో అనుకుంటా స్టార్టింగ్ లో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళాకారులను మొత్తం గదరని కూడా పిలిచిన విమలక కూడా వచ్చింది దానికి ఆ మీటింగ్ కు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిండ్రు. తెలంగాణ మొత్తం అక్కడ తెలంగాణ జానపదాన్ని ఆవిష్కరించినాం. పవరంగల్ పబ్లిక్ గార్డెన్ లో నేరలవేణి మాధవ్ ప్రాంగణంలో అక్కడ మొత్తం చేస్తే పొద్దుగాటి నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 1-2 అయింది అది ప్రోగ్రామ్ అంతా అయిపోయారు. దాని తర్వాత తీర్మానం చేసి విగ్రహాలు చేయించి ఎన్ని ఆఫీసుల చుట్టూ ఎక్కడనో కూడల కింద జాగిన్ ఆయన డియరే లాస్ట్ 10 years మేము మస్తు ట్రై చేసినాం. అసలు ప్లేస్ ఇవ్వలేదు. అదే పర్మిషన్ లేదు కదా, పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ కోసారి తీసుకుపోయినా పెడదామని నేను మీకు ఫోటో పంపిస్తా. నేను ఆ విగ్రహాలు ఏమైపోయినాయి అంటే యాస్టకు వచ్చి అది పక్కకు పెట్టినా శిథిలావస్థలో పోచావు ఇప్పుడు ఆల్రెడీ. మేము తీసుకొచ్చి ఇప్పుడు కొంతమందిని అడిగితేనే నాకు వెతికి తీసి ముంగడ పెట్టినా. నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారే? ఇప్పుడు కాదు నాయన, మేము ఎప్పటి నుంచో మా ఆలోచన అట్లున్నది. మేము తీసుకొచ్చి వాళ్ళ భార్యను, శంకర్ అన్న భార్యను తీసుకొచ్చిన సంధ్యక్క, అద్భుతమైన సింగర్. నా జిల్లా ఓరంగల్లో కలలకు పుట్టి నిల్లు అనిట్లా రాగం తీసి వాడుతుంటే ఒకసారి దద్దరిల్లాలి స్టేజ్ మొత్తం. ఆ పాటలు అద్భుతంగా, తన కూడా సింగర్. తన ఫోటో ఉంటుంది దాంట్లో. తన కొడుకు ఇద్దరు, తన పాపం క్యాన్సర్ తో చచ్చిపోయింది. కొడుకు కూడా క్యాన్సర్ తో చచ్చిపోయిండు. ఆ కొడుకుకు వైద్యానికి పైసలు లేక లాస్ట్ మినిట్లల్లా ఏదో అరకొర నాసుటోళ్ళం అట్టిట్లో కొంత వాళ్ళు వీళ్ళు చేసిరు కానీ కాపాడుకోలేకపోయినాం. విపరీతమైన షుగర్ పేషెంట్ ఉండే పాపం ఊరికొచ్చి ఇక్కడ తీసుకొని పోయి. ఇట్లా కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇట్లా చితికిపోయినా శిథిలమైనటువంటి కుటుంబాలు ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఈ ప్రాంత పేదరికం గురించి రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్న తర్వాత అటువంటి వాళ్ళ విగ్రహాలు కాదని ఈ విగ్రహాలు ఎట్లా పెడతావు? ఇది మా ప్రధానమైన క్వశ్చన్. అది ఇప్పుడు తీసుకొచ్చారు పెట్టిరు. ఎవరో ప్రైవేట్ ఆయన బామ్మర్ది తీసుకొచ్చి ఆయన కూడా మామూలు అహంకారం లేదు ఆయనకు. ఎవరైనా శుభలేఖ సుధాకర్ అంటే నాకు అంతకుముందు అయ్యో పాపం బాలసుబ్రహ్మణ్యం బామ్మర్ది వాళ్ళ చెల్లె భర్త. మరి వీళ్ళందరూ యాడుంటారు? ఈయన బాలసుబ్రహ్మణ్యం మొత్తం ఉన్నది కూడా మొత్తం చెన్నైలోనే ఉన్నది. ఓకే, మొత్తం అంత్యక్రియలు కూడా చెన్నైలోనే జరిగినాయి. వీళ్ళు చాలా మంది ఇప్పుడు ఆయన కూడా మొన్న ఎట్లా అంటే అసలు ఎంత అహంకారం ఉన్నదంటే ఆయనకు. చాలా మంది ఫస్ట్ లో చూసిన వాళ్ళంతా అనుకున్నారు నేనేదో దాడి చేసాను కాదు, పోయింది. ఆ విజువల్స్ తీసుకొని జనానికి ఆ ఇష్యూని చెప్పడానికి పోతే అసలు కెమెరా గుంజుకుంటుండే ఆయనే ఒక రౌడీ లెక్క, గుండా లెక్క. మరి ఆయన ముఖ్యమంత్రి శాలువ కప్పంగానే మొత్తం తెలంగాణ అంతా మాదే అంటే ఇదే చెప్తున్నా. ఆధిపత్య ధోరణి ఏదైతున్నో చూసినావా? ఆధిపత్య ధోరణితో అహంకారం వస్తుంది వాళ్ళకు ఉన్నది. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ గడ్డ మీద మాదే పెత్తనం అనేది అహంకారం ఏది ఉన్నదో ఆ అహంకారంతోనే మాట్లాడుతున్నారు చాలా మంది. రవీంద్ర భారతి తెలంగాణలో ఉంది, రాష్ట్రం తెలంగాణ సంస్కృతిని, కల్చర్ ని ఎలివేట్ చేసేటువంటి విగ్రహాలే అక్కడ ఉండాలి కదా బేసిక్ గా అయితే. అవును. ఇప్పుడు ఆయన కల్చర్ కి సంబంధించిన గొప్ప పని ఏమన్నా ఆ ప్రయత్నం ఏమన్నా చేసిండా ఆయన? ఇప్పుడు వీళ్ళు అదే విగ్రహాన్ని తీసుకెళ్లి ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోవచ్చు కదా. ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోండి, కాకపోతే ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోండి. ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టుకొని రోజు పొద్దుగాల దీపం పెట్టి ప్రదక్షిణ చేయని, దండం పెట్టి కాలు మొక్కని. మాకేం సంబంధం లేదు. మొత్తం మంత్రిమండలి అంతా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి పొద్దుగాల పూజలు చేసిన తర్వాత మీరు బయటికి రావాలి, దేవుళ్ళని పక్కకు పెట్టి నేను ముట్టుకోవాలన్నా కానీ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ తన విగ్రహము తొందర ఏం లేదు ఇప్పుడు. ఓకే, దీంట్లో ఇప్పుడు చాలా విషయాలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన. మా పిసిసి అధ్యక్షుడు కళకు ప్రాంతాలు మీరు పెట్టొద్దు అదని చెప్పి మాట్లాడుతుండ్రు. ఈ సోయిలేని వాళ్ళందరూ ఉద్యమాలు లేరు. వీళ్ళంతా చెప్పరాసిన ఒకరు చేసిన వాళ్ళు ఆంధ్ర పాలకుల దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళ చెప్పరాసిన ఒకరు చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ సోయిని మాట్లాడతలేరు వీళ్ళంతా. ఓకే, ఇక్కడ త్యాగాలు జరిగిన కాడ ఇక్కడ శవాలు మోస్తే మీకు అటువంటి మాటలు రావు. చచ్చిపోయిన శవాలు మోస్తే మీకు ఆ మాటలు రావు. ఇలా శవాలు మోసిన వాళ్ళం మాలాంటి వాళ్ళం చాలా ఉన్నాం కాబట్టి మా గుండెలు గాయాలవుతున్నాయి. నీకు కళకు అది లేదు అని అనుకో, పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి నుస్రత్ ఫతే అలీ ఖాన్ తీసుకొచ్చి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే మీరు అలౌ చేస్తారా? కళలకు ప్రాంతం లేదు, దేశం లేదని మాట్లాడేటోళ్లకు వాళ్ళు పాకిస్తాన్ సింగర్లే తీసుకొచ్చి హైదరాబాద్ లో పెడతామని అడ్డుకుంటారా? మేము పెట్టాం, ఫస్ట్ మేమే అడ్డుకుంటాం. సవాలే లేదని చెప్పని.
నీ ఆలోచన ఏంది అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నా శవాలు ఇక్కడ శవాల జాతర అవుతుంటే ఒక్క మాటనన్నా కనీసం కనికరం వచ్చి పిల్లలారా మీరు చనిపోకండి, అయ్యేదేదో అవుతుంది, రాష్ట్రం వస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ మీరు అయ్యేదేదో అవుతుంది, మీరు సావకండి ఒక్కనాడన్నా ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మాట మాట్లాడితే విత్డ్రా చేసుకుంటాం మేము. ఎన్నడూ మాట్లాడలేదే. మీకు కావాలి, మీకు అదే కావాలి. మీ ప్రాంతంలో కొబ్బరి చెట్లు కూలిపోతే జోలలు పట్టుకొని వస్తే మా ఊళ్ళు మంగళసూత్రాలు ఇచ్చిండ్రు, పాపం అయ్యో మా ఊళ్ళు అక్కడ నష్టపోతున్నారు, ఇబ్బందుల పాలైనరు, తుఫాన్లో కొట్టుకోపోతున్నారు అంటే సినిమా వాళ్ళు ఈ డ్రామా ఆర్టిస్టులు మొత్తం వచ్చి జోలలు పట్టుకొని ఉంటే, ఇప్పుడు కాదు నా చిన్నతనంకి వెళ్ళి చూస్తున్నాను ఇవన్నీ, వీళ్ళందరూ తిరుగుతుంటే మట్టెలు పుస్తెలు బంగారం పైసలు ఇట్లా వేసిరు కదా, వాళ్ళు ఇలా మాట్లాడతారు. మీరంతా అడక తిన్న లెక్క, అసలు సంస్కారం లేదు మీకు. ఇప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే అన్మనా బూతులు. మీ సంస్కారము, మీ బ్రాటప్ ఏంటిది, అసలు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనే దానికి అదొక నిదర్శనం. మీ